ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వెనుక బీజేపీ ప్రభుత్వ దురుద్దేశం ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీ, సిబిఐ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను బీజేపీ రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఈ సంస్థల దుర్వినియోగంపై స్పష్టమైన సందేశం ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దేశానికి హానికరమని చెప్పారు. కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తల్లాగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎస్ఐఆర్ చూసిర్రు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎటువంటి లావాదేవీలు జరగలేదు, ఎటువంటి ప్రాపర్టీ మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ అసెట్స్ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. మీరు ఉట్టిగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించే దిశగా మీరు నోటీసులు ఇవ్వమని చెప్పి కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడాన్ని చూస్తుంటేనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇకనైనా వైఖరి మార్చుకొని ఇకనైనా ఉన్న వ్యవస్థలను ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఈ ఈడీలను, సిబిఐలను వీటిని వాడాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లను, తర్వాత ఎలక్షన్ కమిషన్లను కానీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దనేది ఈరోజు తెలిసింది. ఈరోజు పొద్దున నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగిందో, పంచాయతీ ఎన్నికలలో